గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపునకు సర్కారు కసరత్తు. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి. ప్రజలపై 18,500 కోట్ల భారం మోపేందుకు కుట్ర. కరెంటు ఛార్జీల పెంపు రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టన్న కేటీఆర్. రాష్ట్రంలో తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పట్టించుకోని అధికారులు, దయనీయంగా రైతుల పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రజలపై అదానీ ఫ్యాక్టరీ పిడుగు. అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు. హైడ్రా కూల్చివేతలతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలు. హైదరాబాద్లో ఆగిన ఇళ్ల అమ్మకాలు, నిలిచిన కొనుగోళ్లు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. 5 మావోయిస్టులు మృతి, జవాన్కు గాయాలు. అండమాన్ సముద్ర తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు గుదిబండగా మారింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై మరింత భారం మోపనుంది. ఛార్జీల పెంపు కోసం విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బహిరంగ విచారణ చేపట్టింది. విద్యుత్ నియంత్రణ మండలి తీసుకునే నిర్ణయంతో ప్రజలపై సుమారు 1,200 కోట్ల రూపాయల భారం పడనుంది. ఛార్జీల పెంపుకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు 1,200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్టీ కేటగిరీలో విద్యుత్ ఛార్జీల పెంపు, ఎల్టీ కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ ఛార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి. ఎల్టీ కేటగిరీలో ప్రతి కిలోవాట్ కు 10 ఫిక్స్డ్ ఛార్జీలుగా వసూలు చేస్తుండగా ఇప్పుడు ఇది కిలోవాట్ కు 30 రూపాయలు పెరగనుంది. ఇలాంటి వినియోగదారులు 26 లక్షలకు మందిగా ఉన్నారు. ఈ పెంపుతో 400 కోట్లను డిస్కంలు రాబట్టుకోనున్నాయి. హెచ్టీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ కెపాసిటీ కనెక్షన్లకు వేర్వేరు ఛార్జీలు ఉండేవి. 33 కేవీకి యూనిట్ కు 7.15, 11 కేవీ యూనిట్ కు 7.65, 132 కేవీ ఆ పైన యూనిట్ కు 6.62 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని కేటగిరీల వారికి యూనిట్ కు 7.65 చొప్పున వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. దీంతో ఆయా వినియోగదారులపై 800 కోట్ల భారం పడనుంది. ఈ ఆర్సీ చైర్మన్ సభ్యుల కాల పరిమితి ఈ నెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ అనుమతినివ్వటం లాంఛనంగానే కనిపిస్తుంది. ఇదే జరిగితే నవంబర్ 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలు చేపట్టింది. సోమవారం జెన్కో ఫిక్స్డ్ ఛార్జీలు, ట్రూప్ అప్ ఛార్జీలపై టీజీఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 963.18 కోట్లకు అనుమతించాలని జెన్కో కోరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ ఛార్జీలు 2024-25 నుంచి 2028-29 కాలానికి మల్టీ ఇయర్ టారిఫ్ పై విద్యుత్ నియంత్రణ మండలి సోమవారం బహిరంగ విచారణ జరిపింది. టీజీ జెన్కో సమర్పించిన పిటిషన్ పై తొలుత జెన్కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా ఆ తర్వాత పలు ఎఫ్టీసీసీఐ, తెలంగాణ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్, స్టీల్ రంగ నిపుణులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రాన్స్కో దాఖలు చేసిన 16,346 కోట్ల ఏఆర్ఆర్ పిటిషన్ పై ఈఆర్సీ మంగళవారం విచారణ జరపనుంది. 23న టీజీఎస్పీ డీసీఎల్ పిటిషన్ పై హైదరాబాద్ లో, 24న టీజీఎన్పీడీసీఎల్ పిటిషన్ పై నిజామాబాద్ లో, 25న సెస్ దాఖలు చేసిన పిటిషన్ పై సిరిసిల్లలో ఈ ఆర్సీ బహిరంగ విచారణలు జరపనుంది. విద్యుత్
ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రజలపై వివిధ రూపాల్లో 18,500 కోట్ల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దాదాపు 9 ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిందని, వాటిని తిరస్కరించాలని కోరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిషోర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, పార్టీ నేతలు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు కలిసి విద్యుత్ నియంత్రణ మండలికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. మండలి ఎదుట తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం 9 ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ అనాలోచిత అసంబద్ధత నిర్ణయాలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం తిరోగమనం పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమర్పించిన ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఆమోదిస్తే రాష్ట్ర ప్రజలపై భారం పడటమే కాకుండా దాని ప్రభావం రాష్ట్ర ప్రగతిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో పైసా పెంచని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజా పోరాటం నిర్మిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైందని మండిపడ్డారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడం దారుణమని దుయ్యబట్టారు. పరిశ్రమలను ఒకే కేటగిరీ కిందికి తెస్తే చిన్న పరిశ్రమలకు ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. ఇండస్ట్రీలను ఒకే గాటన కట్టడం రాష్ట్ర అభివృద్ధి గొడ్డలు పెట్టని ధ్వజమెత్తారు. సర్కారు అసంబద్ధ విధానాలు, అర్ధరహిత ఆలోచనలతో అన్ని రంగాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు కేటీఆర్. ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ద్వారా అదనంగా పెద్ద ఎత్తున దాదాపు 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వివిధ రూపాల్లో మోపడానికి విద్యుత్ ఛార్జీల రూపంలో పెంచి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసినట్టుగా మాకు సమాచారం అందింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ 9 ప్రతిపాదనలైతే విద్యుత్ పంపిణీ సంస్థలు మరి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమర్పించినాయో వాటిని విరమించుకోవాలని, వాటిని తిరస్కరించాలని ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర ప్రజల పక్షాన, రాష్ట్రంలోని పేదల పక్షాన వారు ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు కోవా లక్ష్మి గారు, డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు, అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు, మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత మాజీ శాసనసభ్యులు సుమన్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారిని, గౌరవ సభ్యుల్ని కూడా మేము కలవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన 3 పాయింట్లు నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మొదటిది, ఈరోజు చాలా డేంజరస్ ప్రతిపాదన ఏదైతే, చాలా ప్రమాదకర ప్రతిపాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో, ఇళ్లకు ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలోని గృహాలలో, ఇళ్లలో వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్కున్న ఫిక్స్డ్ ఛార్జీని ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు డిస్కామ్లు ఏం పెట్టినారు అంటే ప్రపోజలు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయల నుంచి వెంటనే 5 రెట్లు పెంచి 50 రూపాయలు చేయాలని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినారు. దీనివల్ల మామూలుగా కాదు, బలంగా భయంకరంగా సామాన్య గృహాల మీద అదనంగా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నది ఎండాకాలం. సహజంగానే ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పెరిగినప్పుడు మరి ఇళ్లల్లో 300 యూనిట్లు దాటడం అనేది ఇవాళ రేపు చాలా కామన్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటూ ఉన్నారు, వినియోగ శక్తి కూడా పెరిగింది. డెఫినెట్గా తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది. తద్వారా అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. మీరు మేమే కాదు, అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. ప్రతి కుటుంబం కూడా బాధితులుగా మారుతారు. ఇవాళ ఫిక్స్డ్ ఛార్జ్ 300 యూనిట్లు దాటితే
రూపాయలు మాత్రమే ఉంది యూనిట్కి. వాళ్ళు పంపిన ప్రతిపాదన, డిస్కామ్లు పంపిన ప్రతిపాదన ఏంటంటే 10 రూపాయలు ఉన్నదాన్ని సీదా 50 రూపాయలకు చేయాలనేది ఒక డేంజరస్ ప్రపోజల్ తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలను ఈ ఒక్క నిర్ణయం వారి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేదాకా కూడా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే మరి కమిషన్ తిరస్కరించాలని చెప్పి ఇవాళ మేము చైర్మన్ గారిని వారి మెంబర్లను కోరాం. అదేవిధంగా ఇంకా 2-3 విచిత్రమైన అసంబద్ధమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం 9 ప్రతిపాదనలు విద్యుత్ సంస్థలు పంపినాయి. అందులో ఇందాక నేను చెప్పింది 10 రూపాయలు ఉన్నదాన్ని ఫిక్స్డ్ ఛార్జ్ 50 రూపాయలు చేయడం ఒకటైతే, ఇంకా అట్లాంటి ప్రతిపాదనలు ఉదాహరణకి పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ కింద తెస్తారట. ఏమన్నా అసలు తలాతోక ఉన్న ప్రతిపాదన మీరు ఆలోచించాలి. పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ ఉంటాయి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇది మా సిరిసిల్లలో సాంచలు నడుపుకుంటే ఆయనకు అదే రేటట వీళ్ళు చెప్పే ప్రతిపాదనకు, అదాని గారు పెడితే పరిశ్రమ దానికి కూడా అదే రేటట. అదేమన్నా ఉంటుందా పొంతన దానికి? పరిశ్రమలన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇంతకంటే బుద్ధి తక్కువ ఆలోచన ఇంకొకటి ఉండనే ఉండదు. ఇది చాలా అసంబద్ధమైన, ఇర్రాషనల్, చాలా సిల్లీ ఆలోచన. దీనివల్ల సామాన్యుడు ఎట్లాగో కుదేలవుతాడు, ఎంఎస్ఎంఈ రంగం మొత్తం దెబ్బతింటుంది. దాంతోపాటు కొత్తగా ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు కూడా పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లా భారతదేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన ఆలోచన చేసి పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ కిందికి తేవాలనే ఆలోచన. అది 11 kV కింద ఉండొచ్చు, 33 కింద ఉండొచ్చు, 132 kV కింద ఉండొచ్చు, లేదా 220 కింద ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఘటన కట్టి అన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇది రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రతిపాదన గొడ్డలి పెట్టుగా మారుతుంది. కాబట్టి దీన్ని కూడా తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ని కోరినాం. దాంతోపాటు మనకు ఇప్పటికే పారిశ్రామిక రంగంలో కొంత మందగమనం కనబడతా ఉన్నది. ఇప్పటికే చాలా ఈ అసంబద్ధమైన విధానాల వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం చూసినాం, ఫాక్స్కాన్ పరిశ్రమ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వారు ఇక్కడికి వచ్చారు. ఇవాళ కొంగర్ కలాన్లో దాదాపుగా ప్లాంటు మొదటి దశ 25,000తో సిద్ధమైంది. మరి తదుపరి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుందా లేదా ఇక్కడ మరి ఇంకా క్లారిటీ లేదు, స్పష్టత లేదు. కానీ చెన్నైలో 13,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామంటూ ఫాక్స్కాన్ ప్రకటించింది. ఇక్కడ ఏమైంది మరి తెలంగాణ గురించి అంటే ఏం చెప్పట్లేదు. ప్రధానమంత్రిని ఫాక్స్కాన్ చైర్మన్ కలిస్తే కూడా మహారాష్ట్రలో పెడుతున్నాం, తమిళనాడులో పెడుతున్నాం, ఆంధ్రాలో కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ తెలంగాణ పేరు కూడా తీసుకోలేదు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణ కొంత మందగించింది. కేన్స్ లాంటి కంపెనీ 3,600 కోట్ల పెట్టుబడి గుజరాత్కు తరలి వెళ్ళిపోయింది. కార్నింగ్ అనే మరో పరిశ్రమ 1,100 కోట్ల పెట్టుబడి చెన్నైకి తరలిపోయింది. ఇక చెప్తే చాలా ఉన్నాయి ఉదంతాలు, నేను వాటి జోలికి పోను. కానీ ఈ అసంబద్ధమైన విధానాలకు తోడు అర్ధరహిత ఆలోచనలు, ఈ ప్రణాళిక లేని మరి పరిస్థితి వల్ల ఇవాళ పారిశ్రామిక రంగం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే మాదిరిగా ఇవాళ రైతాంగం కూడా పూర్తి స్థాయి నైరాశ్యంలో ఉన్నారు. మేము అడిగాం, జగదీష్ రెడ్డి గారు పోయిన శాసనసభ సమావేశాలను అడిగారు, మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఆలోచన చేస్తున్నదో మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన, ఇంకా మీరు ఆ ప్రతిపాదనను ఆమోదిస్తున్నారా తిరస్కరిస్తున్నారా అంటే ఆ విషయంలో కూడా ఏం చెప్పలేదు. అంటే ఈ రకంగా ఎన్నో రకాల అనుమానాలు ఇప్పటికే కరెంటు సరఫరాలో కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో, తీవ్రమైన ఇక్కట్లల్లో, తీవ్రమైన ఇరిటేషన్లో ప్రజలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మేమే చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఇవాళ ఎంతోమంది ప్రజలు కరెంటు పోయి 4 గంటలైంది ఇంకా వస్తలేదు అని వాళ్ళు చెప్పడం, అదేవిధంగా రైతులు కూడా. ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. అన్నం పెట్టే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనే విషయంలో కొర్రీలు తప్పడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా అధికారులు మాత్రం కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు పడిగాపులు తప్పడం లేదు. ఓవైపు ముంచుకొస్తున్న వర్షాలు, తెరుచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నష్టమని తెలిసినా మరో దిక్కు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటున్నారు.
రాష్ట్రంలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతుంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ముంచుకొస్తున్న వర్షాలు, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేకపోవటం, ఇంకోవైపు మిల్లర్ల దోపిడీతో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అక్టోబర్ 1 నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఓవైపు ధాన్యం కోతలు జోరందుకున్నా సివిల్ సప్లై మాత్రం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు 100 కూడా ప్రారంభించలేదని తెలిసింది. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతులు దులిపేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఇదే అదనుగా మిల్లర్లు దోపిడీకి తెరతీశారు. రైతుల బలహీనతలను అవకాశంగా మలుచుకొని తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం క్వింటాలు మద్దతు ధర 2,320గా ఉంది. ఇక సన్న ధాన్యానికి సర్కార్ 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన సన్న ధాన్యానికి క్వింటాలకు 2,820 ధర దక్కాలి. కానీ రైస్ మిల్లర్లు దొడ్డు ధాన్యానికి 1,800 నుంచి 1,900 వరకు చెల్లిస్తుండగా సన్న ధాన్యానికి 2,100 నుంచి 2,300 వరకు చెల్లిస్తున్నారు. రైతులు ప్రతి క్వింటాకు దొడ్డు ధాన్యానికి 500 వరకు నష్టపోతుండగా సన్న ధాన్యానికి 700 వరకు నష్టపోతున్నారు. దీంతో మద్దతు ధర దక్కక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టమని తెలిసినా మరో దిక్కు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. వచ్చే వారం రోజుల్లో భారీ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. చేతికొచ్చిన పంట ఎక్కడ వర్షార్పణం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టలేదని విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వేగంగా కొనుగోలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లను ప్రభుత్వం ఇప్పటి వరకు సరఫరా చేయలేదని తెలిపింది. ఈ విధంగా రైతులు కష్టాలు పడుతూ నష్టాలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాస్కేడింగ్ ఎఫెక్ట్లా తప్పు మీద తప్పు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ విషయంలో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. పూర్తిగా వాస్తు విరుద్ధంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల విషయంలో కూడా సీఎం అనాలోచితంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుంది. బింకానికి పోకుండా ఉండటం, తప్పు చేయకుండా ఉండటమే బెటర్. విచక్షణ కోల్పోయి తొందరపాటులో ఒక తప్పు చేశామా, ఇక అంతే. అది మరో తప్పును, ఆ తప్పు ఇంకో తప్పును, ఆపై తప్పు వేరొక పెద్ద తప్పును, ఇలా కాస్కేడింగ్ ఎఫెక్ట్ లా తప్పు మీద తప్పు చేయించడం ఖాయం. సీఎం రేవంత్ పోకడ సరిగ్గా ఇలాగే ఉంది. మేధావులు, కళాకారులు చెవులో జొర్రిగల్లాగా ఎంత మొత్తుకున్నా వినకుండా సెక్రటేరియట్ ముందున్న ఐలాండ్ లో రాజీవ్ విగ్రహం ప్రతిష్ఠించాలనే ఆయన ఏకపక్ష నిర్ణయం హనుమంతుడిని చేయబోతే కోతి అయిందన్నట్లుగా మారింది. అక్కడ పెట్టాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం ముఖ్యమంత్రి మొండితనంతో సచివాలయంలోకి తరలించిన విషయం తెలిసిందే. ఆ విగ్రహాన్ని ప్రధాన రహదారి మధ్యలో ప్రతిష్ఠించాల్సి వస్తుందని ఇప్పటికే మెయిన్ గేట్ నుంచి రాకపోకలు నిలిపివేసి దాన్ని శాశ్వతంగా మూసివేశారు. ఇది చాలదన్నట్లు సార్ వారు ఇప్పుడు ఏకంగా సచివాలయ ముఖద్వారానికి ఏసరు పెట్టారు. దానికి స్థానచలనం కలిగించి ఈశాన్యం వైపునకు ఒక్క నెట్టు నెడుతున్నారు. ఇది పూర్తిగా వాస్తు విరుద్ధం అన్నది నిపుణుల అభిప్రాయం.
సచివాలయ ప్రహరీ ఇనుప చువ్వల మధ్య బందీగా నిలబడుతోందన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తుందని తెలిసిందే. సరిగ్గా తూర్పు వైపు ఉన్న మెయిన్ గేటు గుండా పోర్టికోకు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఈ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులతో సహా సచివులు, సిబ్బంది ఎవరూ ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశించకూడదని గతంలోనే ఫత్వా జారీ అయింది. కాగా ఇప్పుడు సచివాలయం మెయిన్ గేట్ కే ఎసరు పడింది. దాన్ని ఈశాన్యం వైపు ఒక నెట్టు నెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారట. ఈ మేరకు పనుల కోసం టెండర్ ప్రకటన కూడా వెలువడిందని సమాచారం. ఇందుకోసం సుమారు 1.73 కోట్ల అంచనాలతో R&B శాఖ స్వల్పకాలిక బిడ్లను ఆహ్వానించింది. ఈ శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆఘ మేఘాల మీద పనులు ప్రారంభించాలి అనేది పాలకుల ఆలోచన. మెయిన్ గేట్ ను పక్కకు నెట్టడంతో పాటు నార్త్ ఈస్ట్ గేట్ నుంచి సౌత్ ఈస్ట్ గేట్ వరకు 48 అడుగుల వెడల్పుతో కొత్తగా ఒక అంతర్గత రోడ్డు కోసం కూడా ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలుస్తోంది. కాగా సర్కార్ ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతోంది. సోమవారం అంటే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం అంటే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే టెండర్ల దాఖలకు గడువు ఇవ్వటం గమనార్హం. 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను, 26వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు వాణిజ్య బిడ్లను తెరిచి R&B అధికారులు టెండర్లను ఖరారు చేస్తారు. ఇష్యూ వివాదాస్పద మలుపు తీసుకోకముందే మెరుపు వేగంతో పనులు కొనసాగించి వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం. సమీకృత కొత్త సెక్రటేరియట్ కు ప్రస్తుతం 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయి. వాస్తు పండితుల సూచనల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోషాలకు తావు లేకుండా పక్కా స్థానాల్లో గేట్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, ఇతర సిబ్బంది కోసం నార్త్ వెస్ట్ వైపు, అధికారుల రాకపోకల కోసం నార్త్ ఈస్ట్ వైపు, విజిటర్స్ కోసం సౌత్ ఈస్ట్ వైపు, సీఎం, సీఎస్ సహా ఇతర వీఐపీల కోసం తూర్పు వైపు పరిపాలనా సౌధం మధ్య భాగంలో ఉండే మెయిన్ గేట్లను వినియోగించేలా ఆనాడు నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం పక్కా వాస్తు ప్రకారం నిర్మించిన సచివాలయం మూలాలను చెడగొడుతున్నారన్నది అభియోగం. ఇలా చేస్తే వాస్తు దోషాలు తలెత్తుతాయి అన్నది వాళ్ళ వర్షన్. జీవో 29 కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారనుందా? నాడు అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డ నిరుద్యోగులే సీఎం రేవంత్ ఒంటెద్దు పోకడలతో దూరమవుతున్నారా? జీవో 29పై సొంత పార్టీ ఎస్సీ, బీసీ వర్గాల నేతలు గుర్రుగా ఉన్నారంటే అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. 10 నెలల కాలంలోనే నిరుద్యోగులు ప్రభుత్వానికి దూరం అవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అశోక్ నగర్ కీలకంగా వ్యవహరించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుకుంది. నిరుద్యోగుల ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం తీసుకెళ్లి మద్దతు ఇప్పించిండు నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, నిరుద్యోగులకు అన్యాయం చేయం, ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిండా ముంచింది. అడుగడుగునా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుంది. ఓడ ఎక్కాక ఓడమల్లన్న, ఓడ దిగాక బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ అటకెక్కించింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నిరుద్యోగుల పాలిట శాపంగా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసేలా సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రూప్ 1 కి సంబంధించి జీవో 29 ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన వారిని రిజర్వేషన్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో రిజర్వేషన్ లో ఉన్న అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని ఆయా వర్గాల వాదనగా ఉంది. జీవో 29 ని రద్దు చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కడుపు మండి రోడ్డెక్కిన నిరుద్యోగులను పోలీసులను పెట్టి లాఠీలతో కొట్టిస్తోంది.
జీవో 29 తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన గ్రూప్ 1 నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీవోను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు. జీవో 29 తో జరిగే నష్టాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి కలిసి వివరించినా ఫలితం లేకుండా పోయింది. సీఎం రేవంత్ తో మాట్లాడి న్యాయం చేస్తాని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. మరోవైపు నిరుద్యోగ వర్గాలను దూరం చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది నేతలు చెప్పినా సీఎం వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ ఒంటెత్తు పోకడల వల్ల యువత దూరం అవుతున్నారన్న చర్చ పార్టీలో బలంగా ఉంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే నిరుద్యోగులు దూరం అవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. హైకోర్టులో గ్రూప్ 1 కేసు తేలాకనే ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. తాత్సారం చేయకుండా ఈ కేసును వీలైనంత త్వరగా తేల్చాలని హైకోర్టుకు సూచించారు. దీంతో 29 జీవో తప్పిదాలు, పరీక్ష పత్రాల్లోని తప్పిదాలు అన్ని బయటకు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలన్నీ పూర్తి చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం చేసేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క న్యాయ పోరాటానికి మద్దతుగా ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అయింది. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయినాయి. 29 జీవోను ఛాలెంజ్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చి ఇవాళ ఆర్గ్యుమెంట్స్ చెప్పడం అయింది. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు 2-3 అభిప్రాయాలు చెప్పింది. పరీక్ష రాస్తే రాయనియండి ఇవాళ, కానీ ఫలితాలు మాత్రం ప్రకటించొద్దు అని స్పష్టంగా ఇవాళ సుప్రీంకోర్టు చెప్తూ, ఆ ఫలితాలు ప్రకటించడం ఎప్పుడు చేయాలంటే డబ్ల్యూపీ హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించాలా అని చెప్పని 1 స్టెప్ అబౌవ్, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్కు పైన ఒక స్టెప్ అబౌవ్గా జడ్జిమెంట్ ఇవ్వడం అయింది. ఇది టీజీపీఎస్సీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్. హైకోర్టుకు ఇది ఏ రకమైనటువంటి ఒక కారణాల చేతనో తాత్సారం చేయకుండా, మీనమేషాలు కానీ తాత్సారం కానీ ఇంకే కారణాల చేత చేయకుండా ఎక్స్పెడిషన్ అంటే వెంటనే డిసైడ్ చేసే విధంగా హైకోర్టు వారికి కూడా నిర్దిష్టమైనటువంటి ఒక ఆర్డర్స్ ఇచ్చింది. ఇది సత్యమేవ జయతాగానే అనుకోవాలా. ఎందుకంటే ఒకవేళ మేము ఇవాళ సుప్రీంకోర్టు రాకుండా ఉన్నట్టయితే ఎగ్జామ్ పెడుతుండే, ఒంటెద్దు పోకడతో టీజీపీఎస్సీ ఆ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తుండే, ఒక ఇల్లీగాలిటీ పెర్పెట్రేట్ అవుతుండే. ఇవాళ హానరబుల్ సుప్రీంకోర్టు kindly has intervened and then protected the rights of the reserved classes, BC, SC, ST వర్గాల తర్వాత అభ్యర్థుల యొక్క హక్కులను కాపాడినట్టుగానే మేము భావిస్తాం. 29 జీవోలో ఉన్నట్టుగా తప్పిదాలు, పరీక్షా ఫలితాలు ప్రకటించినట్టుగా తీరులో తప్పిదాలు, మొత్తం పరీక్షల పత్రాలను దిద్దడంలో ఉన్న తప్పిదాలు అన్నిటికన్నీ కూడా బయటకు వస్తాయి. తప్పనిసరిగా న్యాయం నిలబడుతుంది. ఈ అక్రమంగా ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేసినట్టుగా ప్రభుత్వం తప్పనిసరిగా హైకోర్టులో చెక్మేట్ కాబడుతుందని చెప్పని మేము బలంగా నమ్ముతా ఉన్నాము. అటు హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మద్యం మినహా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆదాయం తగ్గిందని స్పష్టం చేశారు. ఏ వర్గానికి కూడా సీఎం రేవంత్ విశ్వాసం కలిగించలేకపోయారన్నారు. అందుకే ఆదాయం తగ్గిందని దుయ్యబట్టారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినోద్ నిప్పులు చెరిగారు. ఆదాయం ఎందుకు తగ్గింది అని అలా కొన్ని ప్రముఖ పత్రికలు, తెలుగు పత్రికలు చాలా హెడ్లైన్స్ కూడా పెట్టినాయి, ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసినాయి. ఒక మద్యం పై మినహా అన్నీ తగ్గుదలలే. జిఎస్టీ ఎట్లా తగ్గింది, ఎంత ఉండాలో జిఎస్టీ ఎందుకు మన రాబడి జరగలేదు, పెట్రోలియం ప్రోడక్ట్స్లో అమ్మకం పైన తగ్గుదల, ఇవన్నీ ఆలోచించి మరి బడ్జెట్ ఎస్టిమేట్స్లో రాసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ ఆదాయం ఎక్కువ ఉండాలని చెప్పి రాసుకుంటాం. మరి దానికి చేరువగా లేదు రాబడి. ఎందుకు తగ్గుదల అనేదాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత 10 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నమ్మకాన్ని కలిగించలేదు. ఇలా రాష్ట్ర ఆర్థిక వనరులు రాకపోవడం గల కారణము ఈ రాష్ట్ర
ప్రభుత్వ పరిపాలన. ఈరోజు ముంబై జీడిపి కేవలం 300 బిలియన్లే. ఇది వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బొంబాయి మహానగరం ఒక జీడిపి 300 బిలియన్లే. నువ్వు హైదరాబాద్ ఎకానమీ 600 బిలియన్ అంటున్నావు. ఈరోజు హైదరాబాద్ ఎంత? 60 బిలియన్ల డాలర్ల జీడిపి హైదరాబాద్ది. ఏం మాట్లాడుతున్నావు? నీకంత ఆశ ఉండడం నేను తప్పు పెడతలేను. కేసీఆర్ గారు కరీంనగర్ నగరాన్ని లండన్ లాగా చేస్తా అంటే ఆ పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ ఎగతాళి చేశారు అప్పుడు. మరి అలా ముఖ్యమంత్రి కూడా అన్నాడు, హైదరాబాద్ని టోక్యోని లేకపోతే సియోల్ని హాంకాంగ్ని అని నిన్న మాట్లాడాడు. నేను మాట్లాడిన తప్పు పడతలేను, కానీ మీ పరిపాలన ఆ విధంగా లేదు. తిట్ల వర్షం తప్పితే ఇంకొకటి లేదు కదా.